దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామను మీ అందరికి వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరం వినను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఇక్కడ కాపరిని గూర్చి, గొర్రెల దొడ్డను గూర్చి వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆలోచన చేయుచున్నారా? కాపరి యేసుక్రీస్తు ప్రభువారు, గొర్రెలు మనమే, దొడ్డే సంఘము, దేవుని పొలము గనుక కాపరి అయిన దేవునికి లోబడి జీవించేవారుగా, ఆయన స్వరమును గుర్తించేవారుగా మనం ఉండాలి. కాపరి పిలిచినప్పుడు గొర్రెలు స్వరం వింటూ ఉన్నాయి. సొంత కాపరి స్వరము వింటూ ఉన్నాయి. అలాగే మనము కూడా ఆయన స్వరం వినాలి. ఎలాగున ఆయన స్వరం వినాలి? దేవుని వాక్యము చదువుటయందు, వాక్యము వినుటయందు, ప్రార్థించుటయందు, కనిపెట్టుటయందు ఆయన స్వరము వినగలుగుతాము. ఆయన స్వరము వినాలంటే దొడ్డెలో మనం ఉండాలి. ఆయన పొలములో మనం ఉండాలి. ఆయన పొలములో ఉన్నప్పుడు ఆయన మాట్లాడతారు, ఆయన నడిపిస్తారు. కాపరి మాట గొర్రెలు ఎప్పుడైతే వింటాయో అవి కాపరిని వెంబడిస్తాయి. కాపరి ముందుగా నడుస్తాడు. ఎక్కడ పచ్చని మైదానం ఉన్నదో, ఎక్కడ సమృద్ధైన ఆహారం ఉన్నదో కాపరి వెతుకుతూ సమృద్ధి గల చోట, నీరున్న చోట గొర్రెలను మేపుతాడు. అలాగనే సమృద్ధి కలిగిన దీవెనలు పొందుకోవాలంటే ఆయనను వెంబడించేవారుగా ఉండాలి. ఆయనని వెంబడిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆయనను ఆయన వెంబడిస్తూనే ఉండాలి. అప్పుడే సమృద్ధైన దీవెన, కడుపు నిండా ఆహారము దొరుకుతుంది. అలాగనని ప్రియులారా, మనము కూడా ఆయన వెంబడించి ఆయన మాట విని ఆయనకు లోబడి వారిగా మారదాం. ఎన్ని సమస్యలు ఉన్నా, మనసంత వేదనతో కృంగిపోతున్నా భయపడవద్దు, వెంబడించండి. ఆయన నడిపించేవాడై ఉన్నాడు కదా, గనుక నమ్మకముతో సాగిపోవాలని, జయ జీవితాన్ని పొందాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. కాపరి మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని గొర్రెలు వింటాయని, కాపరిని వెంబడిస్తాయని ఈ రోజున మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రములు. అవును నాయన, నీ స్వరం విన్నప్పుడు ఎంతో ఆదరణ, ధైర్యము, సంతోషం ఉంటుంది నాయన. నీ స్వరం వినేవారిగా ఆత్మీయ జీవితములు మమ్మల్ని పెంచండి, పోషించండి. ఎవరే కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయమును పంపించి ఆదుకోమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.